జై శ్రీరామ్. అందరికీ ముందుగా వెల్కమ్ టు విద్యా వ్లాగ్స్ అండి. అయోధ్య గుడి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రాముల వారిని చూస్తుంటే ఇంకా ఆనందంగా ఉంది. ఆ కళ్ళల్లో ఆ కాంతి వెలుగు అలానే ఇంకా చాలా ఉట్టిపడుతున్నట్టుగా ఉంది. మన కోసమే ఆనందంగా మనకి వచ్చినట్టుగా ఉంది అయోధ్యకి రాముల వారు. సో ఎప్పుడు చిన్నప్పుడు భద్రాచలం గుడి చూసినట్టే తెలుసు, కానీ అయోధ్య గుడిలో ఇలా రాముల వారిని చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇక ముందుగా వస్తే అమెరికాలో మేమందరం ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీలో ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. అయోధ్యలో గుడిలో చక్కగా జరిగింది అని చిన్న పెద్ద అందరూ కలిసి అందరం ఇక్కడ అయోధ్య గుడి గురించి మాట్లాడుకోవటం ఏంటి, రాముల వారి నామజపం ఏంటి, హనుమాన్ చాలీస్ చేసుకున్నాము, చక్కగా చెప్పుకున్నాము అందరం. సో అంతా ప్రతి స్టేట్లో మారిమోగిపోయిందండి. చిన్న పెద్ద నుంచి పిల్లలు అందరూ రామనామస్వరంతో పలికి జన్మ ధన్యమైపోయిందండి. నిజంగా అసలు పిల్లలకి వచ్చే జనరేషన్కి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడే అయోధ్య గుడిని, రాముల వారి గుడిని మనము ఎప్పుడు భద్రాచలంలో చూడటమే కానీ ఇలా చూడటం అయోధ్యకి చాలా ఆనందం అనిపించింది. అసలు ఆ రాముల వారి విగ్రహాన్ని చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందంతో కంటి నీరు ఆనంద బాష్పాల్లాగా వచ్చేసాయి. అదేవిధంగా అప్పుడే మాకు తొందరగా పూజ అయిపోయినట్టు అనిపించింది. సో తొందరగా చెప్పుకున్నాము, రాముల వారి గురించి భజన చేసాము, నామజపం చేసాము. సో అంతా అయిపోయాక హారతి ఇచ్చి తర్వాత అందరం ప్రతి ఇంటి నుంచి పలహారాలు వచ్చాయి. అంటే నైవేద్యంలాగా అందరూ తోచింది చేసుకొని తీసుకొని వచ్చారు. అందరం కలిసి ఒక దగ్గర మంచిగా మాట్లాడుకుంటూ తిన్నాము. అంత రాముల వారి గురించే మాట్లాడుకున్నాము. అసలు ఇది ఎంత మహిమ మనకి. ఎక్కడైతే ఏముంది, ఇండియాలో లేకపోయినా మనం అమెరికాలో అయినా రాముల వారిని చూసినంత, అయోధ్య గుడికి వెళ్ళినంత ఆనందం అనిపించింది మాకు ఆ రోజు. సో ఇది ఎంత అంటే ఎంత మహిమ మనకి, ఎంత అదృష్టం మనం అందరము. సో మరిన్ని విషయాలతో మరి మీ ముందుకు వస్తాము. నేను వస్తూ ఉంటాను కొత్త కొత్త విషయాలతో. ఇలా మీకు అమెరికాలో ఏం జరుగుతున్నాయో లేటెస్ట్ అప్డేట్స్తో వస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ శ్రీవిద్య.